దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నా ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు క్షమాయుగం. యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఒక సరికొత్త అధ్యాయము అని, ఒక సరికొత్త చరిత్ర అని ఒక మాటలో చెప్పాలి అంటే, ప్రపంచానికి లేదా ఈ విశ్వానికి మరి ఒక క్రొత్త సృష్టిని పరిచయం చేసిన మహాసృష్టికర్త యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనికి వచ్చి తెచ్చిన మార్పులో చాలా గొప్ప మార్పు. మనిషిని మనిషి క్షమించడం, ఒకరిని ఒకరు క్షమించుకోవడం, అది పతాక స్థాయికి యేసుక్రీస్తు తీసుకెళ్ళాడు. నిజంగా క్షమ అనేది లేకపోతే ఈ ప్రపంచం ఏమై ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చే నాటికి పరిస్థితులు ప్రపంచంలో ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే, రాజ్యము మీదికి రాజ్యం, దేశము మీదికి దేశం, జనము మీదికి జనం, ఒక వ్యక్తిపైకి మరో వ్యక్తి, భయంకరమైన దాడులతో హోరెత్తుతుంది ప్రపంచమంతా. బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి మాదీయ పారసీక సామ్రాజ్యం యుద్ధాలు, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి గ్రీకు సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి రోమా సామ్రాజ్యం, ఇలాగూ కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, పగ ప్రతీకారాలతో అట్టుడికి పోతున్న ప్రపంచంలోనికి భయంకరమైన పరిస్థితుల్లో అడుగుపెట్టిన మహనీయుడు యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి క్షమ అనే దానిని మానవాళికి నేర్పకపోయి ఉంటే, నిజంగా ఈ భూమి మీద ఇప్పుడు మానవాళి మిగులుతుందా, మిగిలి ఉండేదా, మానవ జాతి అసలు ఉండేదా అనే అనుమానం కలుగుతుంది. ప్రియులారా, చాలామంది యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఏదో క్రైస్తవుడిగా, క్రైస్తవ బోధకుడిగా నేను మాట్లాడుతుంటే, ఏమంటే మీరు విశ్వసించారు, ఆయన్ని ప్రకటిస్తారు, మీరు ఆయన్ని విశ్వసించారు కనుక ఆయన గురించి మీరు గొప్పగానే చెప్తారు, మీ దేవుడి గురించి మీరు చెప్పుకోవడంలో వింత ఏముంది, ప్రత్యేకత ఏముంది, గొప్ప ఏముందని చాలామంది అనుకుంటారు. ప్రియులారా, ఒక యథార్థం, ఒక నిజం, ఒక సత్యం ఈ ప్రపంచంలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో శత్రువైనా, నమ్మని వాడైనా, విశ్వసించిన వాడైనా దానిని పొగడక తప్పదు, అంగీకరించక తప్పదు. ఉదాహరణకు ఈ భారతదేశంలో, మన భారతదేశంలో అందరూ క్రైస్తవులు లేరు, ఎక్కువ శాతం మంది ఇతర మతస్థులు ఉన్నారు. అనగా యేసుక్రీస్తును విశ్వసించని వారే ఉన్నారు. వారు విశ్వసించకపోయినా ముక్త కంఠంతో, ఏక మనస్సుతో వాళ్ళు అంగీకరించిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ఈ ప్రపంచానికి క్షమ అనేది పరిచయం చేసింది యేసుక్రీస్తు. అది ఒప్పుకొని తీరాలి. అలా ఎవరు ఒప్పుకున్నారండి అని మీరు ఒకవేళ అడిగితే, మీ అందరికీ తెలిసిన ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎవరో కాదు, ఎంఎం కీరవాణి. ఆయన యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఆయన స్టేజ్ లైట్స్ వీలైతే ఆపండి.
ఒక ప్రముఖ, చెప్పాలంటే ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి, ఆయన యేసుక్రీస్తు గురించి మన నోరు కాదు, పరులే, మనవాళ్ళు కాదు, పరులే నిన్ను పొగడదగును, అది బైబిల్ చెప్పింది. సత్యం ఎక్కడున్నా, వాస్తవం ఎక్కడున్నా, నమ్మినవాడైనా నమ్మనివాడైనా, క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా, ఈ ప్రపంచంలో నిజాయితీగా మాట్లాడే మనసుంటే ఎవరైనా ముక్త కంఠంతో ఒప్పుకునే మాట ఏంటో తెలుసా? క్షమ అనే దానిని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన వాడు యేసుక్రీస్తు. తాను చదివిన తన గ్రంథాలలో కూడా ఎక్కడా నేను చూడలేదని ఎంత నిజాయితీగా చెప్తున్నాడండి. ఆ మనసు ఉండాలి, ఆ నిజాయితీ కలిగిన మనసు ఉండాలి. కానీ ఈరోజు చాలామంది మత ఛాందస్వాదులు భారతదేశంలో అర్ధరహితంగా, కేవలం అసూయతో, కేవలం ద్వేషంతో యేసుక్రీస్తు మీద బురద జల్లడానికి, ఆయన చరిత్రకు కళంకాన్ని ఆపాదించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది మీకు తెలిసిన సత్యం. మత ఛాందస్వాదులైన వాళ్ళు ఎలాగైనా క్రీస్తు యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి, ఆయన యొక్క చరిష్మా తగ్గించాలి, ఆయన ప్రభను తగ్గించాలి అని నానా ప్రయాసలు పడుతున్నారు, నానా గడ్డి తింటున్నారు. అందులో ఒకడు యేసుక్రీస్తును ఒక పిరికివాడిగా చిత్రీకరిస్తూ, ఒక బలహీనుడిగా చిత్రీకరిస్తూ చాలా రకాల వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో చేస్తున్నాడు. 26 ప్రశ్నలు ఉన్నాయి నాకు, 26 ప్రశ్నలకి ఎవడు సమాధానం చెప్పలేడు అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏకపక్షంగా తానే జబ్బలు జరుచుకుంటూ ఎవడు సమాధానం చెప్పలేడు, ఈ క్రైస్తవ్యంలో ఎవడు రాలేడు, ఎవడు నా ముందు నిలవలేడని తనకు తానే ఏకపక్షంగా ఒక్కడే రింగులో నిలబడి, ఒక్కడే ఎవరు రాకుండానే జబ్బలు జరుచుకుంటున్నాడు. 26 కాదు, 26,000 ప్రశ్నలున్న బైబిల్లో చెప్పడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్, ఇండియా ఇంటర్నేషనల్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది మీకు తెలిసిన నిజం. అయినా బైబిల్ను ప్రశ్నించడం ఏంటండి? బైబిల్ దైవ గ్రంథం, అది అందులో తప్పులు ఉండవు. తప్పులు మాట్లాడడానికి ఆయన నరుడు కాడు, తప్పులు రాయించడానికి ఆయన మనిషి కాడు. గనుక అర్థం కాని ప్రతివాడు, తనకు అర్థం కాని ప్రతి సంగతిని తప్పు అనుకునే సంకుచిత స్వభావి, చిన్న మనసు కలిగిన వాడు, వాడి మైండ్ చిన్నది, వాడి పరిధి చాలా చిన్నది, బావిలో బ్రతుకుతున్న కప్ప ఇదే ప్రపంచం అనుకున్నట్టుగా తనకున్న పరిజ్ఞానంతో ఇదే మహాజ్ఞానం అనుకుంటున్న ఒక మూర్ఖుడు, ఒక కుసంస్కారి, ఒక మత ఛాందస్సవాది అంటున్నాడు 3 మేకులు సిలువలో పీక్కోలేకపోయాడు. 3 మేకులు. ఆయన ఒక దేవుడా? ఆయన్ని ప్రపంచం అంతా నమ్మేయడం, మీరు ఈ భారతదేశంలోనికి ఆయన్ని తీసుకొచ్చేయడం, ఆయన్ని పూజించమని మమ్మల్ని అడగడం. ఆయనేం దేవుడు అండి? ఒకవేళ దేవుడైతే 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయనేం దేవుడు అని అడుగుతున్నాడు ఒక అమాయకుడు, ఒక మూర్ఖుడు, జ్ఞానం లేని వ్యక్తి. ఏమండి, కీరవాణి మాట్లాడుతూ అన్న మాట పరాకాష్ఠకు, క్షమ అనే దానిని పరాకాష్ఠకు తీసుకువెళ్ళాడు. పరాకాష్ఠ పీక్ స్టేజ్, ఫైనల్ పీక్ స్టేజ్ అంటారు దాన్ని. ఎవరెస్ట్ అంత ఎత్తు, ఇక అంతకు మించి హైట్ లేదు, అంతకు మించి ఇక ఏమండి ఇంకొక టార్గెట్ లేదు, లక్ష్యం లేదు. అంత ఫైనల్కి వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆ పదం వాడాడు అంటే అతను జ్ఞానం కలిగిన వాడు, ఆలోచించాడండి. ఎందుకు ఆ మాట అన్నాడో ఇప్పుడు నేను మీ ముందుంచుతాను. ఈ 3 మేకులు పీక్కోలేకపోయాడని అన్నాడే, అసలు యేసుక్రీస్తు 3 మేకులు ఎందుకు వేయించుకున్నాడు, అసలు ఎందుకు పీక్కోలేకపోయాడు, చెప్పాలంటే అసలు చావు నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాడు. చాలామంది ఏమండి దేవుడు అంటున్నారు, రోమా సైనికులు పట్టుకొని కొరడాలతో కొడితే దెబ్బలు తిన్నాడు, శిలువకు వేసి మేకులు కొడితే ఆ మేకులు పీక్కోలేకపోయాడు, చచ్చిపోయాడు, ఆయన ఎలా దేవుడు అవుతాడని మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఒక పిరికివాడిగా చిత్రీకరించడానికి రకరకాలుగా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఒక ఆయన అంటాడు, ఏమండి శిలువలో మరణించడానికి, ప్రాణం పెట్టడానికి నేను వచ్చానన్నాడు, తీరా శిలువకు వెళ్ళవలసి వచ్చేసరికి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. ఆయన పిరికివాడు.
ఏదో రోమా సైనికులు వచ్చేసి పట్టుకునేసరికి తప్పించుకునే అవకాశం లేక శిలువలో చచ్చిపోయాడు. ఆయన ఒట్టి బలహీనుడు, దేవుడు కాడు. ఆ 3 మేకులు పీక్కోలేకే చచ్చిపోయాడు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం 2 విషయాలను క్లారిఫై చేయాలి క్రైస్తవులుగా. మనం ఎప్పుడు అండి ఏదో మన ఆరాధన, మన భక్తి, మన బైబిలు, మన గుడి, మన సండే స్కూలు, ఇలా మన గురించి మనం ఆలోచించుకోవడం కాదండి. నడి సమాజంలో, నడి బజారులో యేసుక్రీస్తు యొక్క విలువ ఎంత ఉందో ఆలోచించవలసిన పరిస్థితి మనది. ఎవరు ఆయనకు అనుమానంగా మాట్లాడినా, ఎవరు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినా, అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తమది. మూర్ఖుల నోరు మూయాలి. నీ గురించో నా గురించో ఎవరైనా ఏదైనా మాట్లాడనివ్వండి, అనుభవిద్దాం, సహిద్దాం, శ్రమ పడదాం, అవమానాలు నిందలు పడదాం. కానీ బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి ఎవడు ఒక మాట తోలనాడినా రోషము పౌరుషము కలిగిన ఒక సైనికుడిగా నువ్వు క్రీస్తు పక్షాన్ని నిలబడి పోరాడాలి. యేసుక్రీస్తు పారిపోదాం అనుకున్నాడా? సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటే చావులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లా? అలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా దొరికిపోయి వాళ్ళ బారి నుంచి తప్పించుకోలేక చచ్చిపోయాడా? వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్న మూర్ఖులకి ఈరోజు కనువిప్పు నా ప్రసంగం కావాలి. వాస్తవం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త అందరూ తీయండి. నిజంగా యేసుక్రీస్తు చావు నుంచి తప్పించుకోవాలనుకున్నాడా? నిజంగా యేసుక్రీస్తు చావులో నుంచి తప్పించుకోవాలని చూశాడా? ఏముంది వాక్యంలో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూద్దాం. అందరూ జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా బైబిల్ చదవాలి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. గెత్సెమనే తోట, ఆ తోటకు వెళ్ళాడు. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అప్పటికే తనను ఇస్కరియోతు యోధా అప్పగిస్తాడన్న సంగతి యేసుక్రీస్తుకు తెలుసు. మొదటి నుండి తెలుసు. ఆయన ఎంత గొప్పవాడంటే ఇస్కరియోతు యోధా తనను అప్పగిస్తాడు రోమా ప్రభుత్వానికి, యూదుల పెద్దలకి, శాస్త్రులకి, పరిసయ్యులకి తన ప్రాణం తీయడానికి తనను సిలువకు అప్పగించేవాడు వీడే, నన్ను అప్పగించేవాడు వీడే అని యేసుక్రీస్తుకు మొదటి నుండి తెలుసు. కానీ ఎంత గొప్పవాడంటే తన ప్రాణం తీసేవాడు తనతో తిరుగుతున్న గంభీరంగా ఉన్నాడండి, ప్రేమగా చూశాడండి. చెప్పాలంటే తన ప్రాణం తీస్తాడని తెలిసి కూడా ఆ ఇస్కరియోతు యోధ కాళ్ళు కడిగాడు. మిగిలిన శిష్యులతో పాటు, మిగిలిన వారితో పాటు తన ప్రాణాలు తీస్తాడని తెలిసిన ఇస్కరియోతు యోధ పాదాలు పట్టుకొని కడిగిన ఘన చరిత్ర యేసుక్రీస్తుది. అదే ఆయన క్షమాగుణం. ఇక యేసుక్రీస్తు తనను అప్పగించేవాడు వీడే అని తెలిసి కూడా నిజంగా ఎక్కడికి వెళ్ళాడు అంటే అందరూ ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు వెళ్ళే చోటేనట, అది కొత్త చోటేం కాదు. పైగా ఆ రాత్రి పస్కా భోజనం చేసినప్పుడు ఎవరి చేతికి ఇచ్చాడు? రొట్టెను ముంచి ఎవరి చేతికి ఇచ్చాడు? యోధా చేతికి. ఎప్పుడైతే వాడు రొట్టెను స్వీకరించాడో వానిలోనికి ఏం ప్రవేశించింది? అపవాది. ఇస్కరియోతు యోధాతో అంటాడు, వెళ్ళి యోధా, నువ్వు చేయదలుచుకున్నది త్వరగా చెయ్యి, తొందరగా చెయ్యి. అంటే నన్ను అప్పగించాలనుకుంటున్నావు కదా యోధా, నన్ను చావుకు అప్పగించాలనుకుంటున్నావు కదా, వెళ్ళు, నువ్వు ఏం చేయదలుచుకున్నావో తొందరగా చెయ్యి అని పంపించాడు. బాగా వినాలి. స్వయంగా యేసుక్రీస్తే నువ్వు చేయదలుచుకున్నది చెయ్యని పంపించాడు. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? బాగా తెలుసు. వాడు వెళతాడు, 30 వెండి నాణాలు తీసుకుంటాడు, భద్రవతులను తీసుకొని వస్తాడు, నన్ను పట్టుకుంటాడు. ఇది బాగా తెలుసు. రైట్. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. నిజంగా చావు నుండి తప్పించుకునే ఉద్దేశం యేసుక్రీస్తుకుంటే
అందరికీ తెలిసిన స్థలానికి వెళతాడా, ఎవరికీ తెలియని స్థలానికి వెళ్ళి దాక్కుంటాడా? పోలీస్ కేసు ఒకటి వచ్చింది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలి అనుకున్నవాడు అబ్స్కాండ్ అవుతాడు. అబ్స్కాండ్ అయిన వాడు అందరికీ తెలిసిన ప్లేస్లో ఉండడు, ఎవ్వడికి తెలియని ప్లేస్కి వెళ్ళిపోవాలి. పోలీసులు సహజంగా ఎక్కడ వెతుకుతారు? అతని ఇంట్లో వెతుకుతారు, బంధువులు ఇంట్లో వెతుకుతారు, స్నేహితులు ఇంట్లో వెతుకుతారు. వాడు ఎక్కడెక్కడికి వెళతాడో, ఎక్కడికి వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అక్కడికి వెళతారు. పోలీసులకు దొరకకూడదు అనుకున్న వాడు ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు తాను వెళ్ళేటువంటి ప్లేసులు కాకుండా ఎవ్వరికి తెలియని ఒక క్రొత్త ప్లేస్ ఎన్నుకొని వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? తాను ఎప్పుడూ వెళుతున్న తోటకే, అది ఇస్కరియోతు యోధాకు కూడా తెలుసట. తప్పించుకునే ఉద్దేశం ఉన్నవాడు కోరుండి ఇస్కరియోతు యోధాకు తెలిసిన ప్లేస్లోకి వెళ్తాడా? అది కూడా వెళ్ళి నన్ను అప్పగించే పనులు ఉన్నాయి కదా, చూసుకోపో, పంపించాడు, పో, నువ్వేం చేయాలనుకుంటున్నావు, పో. తప్పించుకునే ఉద్దేశం ఉన్నవాడు అందరికీ తెలిసిన ప్లేసుకు వెళతాడా? మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంట పెట్టుకొని, ఏమండి, దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికొచ్చాడు. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు తెలియనివాడై, ఎరగనివాడై అనలేదు, ఎరిగినవాడై, తెలిసినవాడై వారి వద్దకు వెళ్ళి, ఏమండి, నిజంగా అప్పటి వరకు ఐడియా రాలేదు. వాళ్ళు దివిటీలు పట్టుకొని వస్తున్నారు, చెమ్మ చీకటి. ఆ చీకట్లో ఆ చివరి నుంచి దివిటీలు కనబడుతున్నాయి, దూరంగా వచ్చేసాడు ఇస్కరియోతు యూదా, వస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ చెమ్మ చీకట్లో ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక దిక్కుకి వెళ్ళిపోవచ్చు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తప్పించుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? వాళ్ళ ఎదురుకు వెళ్ళాడు, వాళ్ళ ఎదుటికి వెళ్ళాడు. వెళ్ళేమంటున్నాడు చూడండి. ఏమంటే తప్పించుకునేవాడైతే వాళ్ళ ముందుకు వెళ్తాడండి. కనీసం బుర్ర ఉన్నవాడికి, చదువుతున్నవాడికి, కనీస జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది, తప్పించుకునే ఉద్దేశం ఆయనకుంటే వాళ్ళ ఎదురుకే వెళతాడా? చదవండి ఏమంటున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. ఆయనే స్వయంగా వెళ్ళి, వారు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని. ఎందుకంటే చీకటి, చెమ్మ చీకటి, ఈ దీపాలలో వాళ్ళెవరికి తెలియదు, ఒక ఇస్కరియోతు యోధాకు తెలుసు. అప్పటి వరకు మాట్లాడలేదండి ఇస్కరియోతు యోధా. ఎందుకంటే ఎంతైనా గురువు గారు కదండి. మనం అనుకుంటాం రాగానే వచ్చేసి ముద్దు పెట్టేసుకున్నాడు అనుకుంటున్నారేమో. కాదండి, ఎంతైనా గురువు కదా, వెంటనే వెళ్ళిపోయి ముద్దు పెట్టేసుకుని అప్పగించడం కొంచెం భయం ఉంటుంది కదా. వెంటనే యాక్షన్లోకి దిగలేదు ఇంకా ఇస్కరియోతు యోధా. చూస్తున్నాడు ప్రక్క నుండి. యేసుక్రీస్తు ఆ సైనికులతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వాళ్ళు నజరేయుడైన యేసునని చెప్పారు. యేసు, అరే యేసుని వెతుకుతున్నారు. ఇప్పుడే అటు వెళ్ళాడే, అంతే కదండి. తప్పించుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఫోటో ఏం లేదు, ఈ రోజులాగా ఫోటోలు లేవు కదండి, ఫోటోలు ఏం లేవు. మీరు యేసుని వెతుకుతున్నారు, ఇది పరిగెత్తాడు, ఇటు వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళండి అని వాళ్ళని దారి తప్పించలేదు, మాయ చేయలేదు. ఏమన్నాడు? నేనే. ప్రకాశం పంతులు గారు తుపాకీ గుండెకు గుండె ఎదురు పెట్టాడట. ఎవరో? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన కంటే ముందు 2000 సంవత్సరాల క్రితం నేనే అని మృత్యువుకు ఎదురెళ్ళిన యోధా గోత్రపు సింహం. ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు మహావీరుడు, భయము లేని ధీరుడు, మహావీరుడు, మరణానికి భయపడే రకం కాదు ఆయన. మీరెవరిని వెతుకుతున్నారు? నేనే. కమాన్, అరెస్ట్ మీ. ఎవడండి వాడు? బైబిల్ చదివాడా లేదా? యేసుప్రభు పారిపోయాడా? యేసుక్రీస్తు పారిపోయాడా? స్వయంగా చావుకెదురెళ్ళి నేనే, నన్ను అరెస్ట్ చేయండి. తీరా ఆయన ఆ మాట అనేసరికి ఏం జరిగిందో చూడండి. ఆయనను అప్పగించిన యోధా నిల్చొని చూస్తున్నాడు, ఇంకా యాక్షన్లో దిగలేదు. సంశయిస్తున్నాడో భయపడుతున్నాడో తెలియదు, ఇంకా ముద్దు పెట్టలేదు, అక్కడ నిల్చున్నాడు. ఆయన నేనే అని వారితో చెప్పగా
ఇది మరీ విచిత్రం. పోలీసు వాళ్ళు వస్తే కంగారుతో మనం కింద పడతాం. కానీ విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు నేనే అరెస్ట్ చేయండి అని ముందుకెళ్తుంటే వచ్చిన సైనికులు కింద పడ్డారట. వారు వెనకకు తగ్గి, చదవండి, వారు వెనకకు తగ్గి నేల మీద పడ్డారు. వాళ్ళ భయం వాళ్ళది. ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే ఏ బాంబులు పెట్టుకొని వస్తున్నాడో వాళ్ళ భయం. ఏమంటే ఆయన ధైర్యాన్ని చూసి వీళ్ళకి భయం వేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. ఒక 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. మాకు తెలిసిన సేవకుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పిడుగురాళ్ళ ఆ ప్రాంతాలకు మమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళాడు. మన ప్రిన్సిపల్ వెళ్ళండి, పేరు చెప్పను. వాళ్ళ నాన్నగారు ఒక 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్తున్నారు. ఆ ప్రాంతం అంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, మావోయిస్టులు నక్సల్స్ ఉండే ప్రాంతం. ఒకసారి ఈయన ఇంటికి వచ్చారట. పోలీస్ ఇన్ఫార్మర్ ఏమో, అంటే సారీ, నక్సలైట్లకి ఇతను ఏమన్నా తొత్తుగా పనిచేస్తున్నాడేమో అని పోలీసులకు డౌట్ వచ్చి ఇంటికి వచ్చారట నైట్. పాపం ఇన్ని పేదవాడు, గుడిసె. ఆ గుడిసెకు డోర్ కూడా లేదు. బాగా ఆలోచించండి, డోర్ కూడా లేదు. ఒక పరదా మాత్రమే కట్టి ఉంది. ఎల్లమందా బయటికి రారా అన్నారట పోలీసులు. ఆయన లోపలుండి మీరే రండి సార్ అన్నాడట. అలా కాదులేరా నువ్వే రా అంటున్నారట. అదేంటి సార్ మీరే లోపల రండి అన్నాడట. కాదులేరా నువ్వే రా. ఇలా తెల్లవార్లు వాళ్ళు బయట నిలబడి వెళ్ళిపోయారు కానీ అక్కడ లోపలికి రాలా. ఏ నక్సలైటు ఏ గ్రనేడ్తో ఉన్నాడో తెలీదు, ఏ బాంబుతో ఉన్నాడో తెలీదు. పోలీసులైన వీళ్ళది ప్రాణమయమే కదా. అందుకే తెల్లవార్లు బయట నిలబడి వెళ్ళిపోయారు తప్ప సాహసించి ఎవడు లోపలికి వెళ్ళలేదు. చూసారా, భయం అండి. పోలీసులకు కూడా భయమే, సైనికులకైనా భయమే. ఆయనకాయనే నేనే అరెస్ట్ చేయండి అని ముందుకు వస్తున్నాడంటే వాళ్ళు ఎంత భయపడ్డారంటే, ఏమో ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నాడంటే ఏముందో ఆయన దగ్గర. వారు వెనకకు తగ్గి వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు భయపడ్డారే కానీ ఆయన భయపడలేదు. అది సింహం అండి, అది సింహం. ఇప్పుడు చెప్పండి, చావుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు భయపడ్డా? చావులోనికి వెళ్ళడానికి భయపడ్డా? ఈ సంఘటనలు చదివిన తర్వాత కూడా ఆయన భయపడ్డాడు అంటారా మీరు? భయపడేవాడైతే అసలు వాళ్ళకి తెలియని ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళిపోయేవాడు, అడ్రస్ కూడా తెలిసేది కాదు. మరి అలాగైతే అండి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించని ఎందుకన్నాడు? అదే కదా మీ డౌట్. పిల్లరా, ఆ మాట అన్న ఆయన మరుక్షణమే ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే, నా చిత్తము కాదు నాయనా, నీ చిత్తమే సిద్ధించునుగాక. తప్పించుకునే ఉద్దేశం కాదది. పిల్లరా, శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ధరించుకున్న శరీరము బలహీనమైన శరీరం, ప్రత్యేకమైన శరీరం కాదు. మన శరీరం లాంటిదే. దానికి బాధ ఉంటుంది, దానికి కష్టం ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది. ఆయన ధరించుకున్న శరీరానికి దాహం ఉంది. ఆయన శరీరం కూడా మనలాంటి శరీరమే. ఏమండి, తెల్లవారితే ఉరి తీస్తారు నిన్ను అని తెలిసిందనుకోండి, నీకు నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు? ప్రశాంతంగా ఉంటావా? తన కళ్ళ ముందు తెల్లవారితే ఏం జరుగుతుందో యేసుక్రీస్తుకి మొత్తం కనబడిపోతుంది. ఎంత చిత్రవద, ఎంత చిత్రవద, ఎంత చిత్రవద, ఎంత చిత్రవద. ఆ చిత్రవదను జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఒక సామాన్యమైన శరీరంలో ఉన్న ఆయన, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించన్నాడు. నేనేం ఆలోచిస్తాను తెలుసండి, అసలు ఆ మాట కూడా ఎందుకన్నాడు తెలుసా? ఆయన పడిన శ్రమ యొక్క తీవ్రత ఎంతుందో ప్రపంచానికి అర్థం కావడానికి ఆ మాట అన్నాడు. అసలు ఆయన ఆ మాట అనకపోతే, ఏమండి నాకు తలనొప్పిగా ఉంది లేదా కడుపు నొప్పిగా ఉందని హ్యాపీగా నవ్వుతున్నాను అనుకోండి, మీరేమంటారు? ఈయనకి నిజంగా కడుపు నొప్పి ఉంటే అలా ఎందుకు నవ్వుతాడు? ఈయనకి నిజంగా కడుపు నొప్పి ఉందో యాక్షన్ చేస్తున్నాడు. నాకు కడుపు నొప్పి తీవ్రత, ఎంత తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నా నేను దాన్ని ప్రదర్శించకుండా నవ్వుతుంటే ఆ తీవ్రత మీకు అర్థం కాదు. నా బాధ యొక్క తీవ్రత మీకు అర్థం కావాలంటే ఆ పెయిన్ నేను ఫీల్ అవ్వాలి. యేసుక్రీస్తు పడిన బాధ ఎంత స్థాయిలో ఉందో, ఎంత తీవ్రతరమైనదో నువ్వు నేను అర్థం చేసుకోవాలి. ఆ మాట అన్నాడు అంతే.
అలాగని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. తండ్రి నీ ఇష్టమే అన్నాడు. తానే చావుకి ఎదురెళ్ళాడు. వాళ్ళ చేతికి చిక్కాడు. తన ప్రాణాలు అర్పించాడు. వీళ్ళరా, ఎందుకు ఇది చేశాడు? ఆయనకు ఆయనే వెళ్ళాడా? సైనికులు వేటాడి పట్టుకున్నారా? ఆయనకు ఆయనే ప్రాణాలు అర్పించడానికి వెళ్ళాడా? లేదంటే సైనికులు వేటాడి పట్టుకున్నారా? ఆయన మాట అన్నాడు తెలుసా? అసలు యేసుక్రీస్తుకు దేవుడిచ్చినటువంటి పవర్ ఏంటో తెలుసా? వరం ఏంటో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం 17వ వచనం చదువుదాం. 17 కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు. యేసుక్రీస్తుకున్న సూపర్ పవర్, ఎవడికి లేని వరం. నేను మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. బాగా వినాలి. యేసుక్రీస్తుకున్న ప్రత్యేక వరం ఏంటంటే ఎవ్వడు ఆయన ప్రాణాన్ని తీసుకోడు. ఎవడు తీసుకోలేడు. అసలు యేసుక్రీస్తు వద్దంటే టచ్ కూడా చేయలేరు తెలుసా? టచ్ కూడా చేయలేరు తెలుసా మీకు? ఎవడు నా ప్రాణాన్ని తీసుకోడు, నాకు నేనే పెట్టాలి. యేసు ప్రభుకి తండ్రి ఇచ్చిన వరం ఏంటంటే, నాయన నువ్వు ప్రాణం పెట్టాలనుకుంటేనే పెట్టు, నువ్వు వద్దనుకుంటే నిన్ను టచ్ చేయగలిగిన మగాడు కూడా లేడు. నాకు దాన్ని పెట్టే అధికారం ఉంది, దాన్ని తీసుకునే అధికారం నాకు అంత అధికారం ఇచ్చాడు. నిజమండి అంటే నిజమండి. ఎస్. అనేక సార్లు యేసుక్రీస్తును చంపాలనుకున్నారు, కానీ ఆయన ఎప్పుడు తప్పించుకొని వెళ్ళాడో వాళ్ళకి అర్థం కాలేదండి తెలుసా? ఆయన వద్దనుకుంటే చుట్టూ 1000 మంది ఉన్నా ఆయన వాళ్ళ మధ్య నుండి అప్స్కాండ్ అయిపోతాడు. చూస్తారా సందర్భాన్ని? ఒక సువార్త 4వ అధ్యాయము 28. లోక సువార్త 4:28. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయన మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఆయన పట్టుకొని ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ 100 మంది లేచి ఆయన పట్టుకొని తీసుకెళ్ళిపోయారట. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి, ఏంటి అంతమంది మధ్య నుండి దాటి వెళ్ళిపోయాడా? ఏమనుకున్నారు యేసుక్రీస్తు అంటే? ఆయన వెళ్ళిపోవాలనుకుంటే 1,00,000 మంది ఉన్న వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతాడు. 1,00,000 మంది, 1,00,000 మంది చూస్తున్న, 1,00,000 మంది ఆయన పట్టుకున్నా ఆయన వద్దనుకుంటే, ప్రాణం పెట్టకూడదనుకుంటే వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతాడు. ఇదొక సంఘటన ఉదాహరణ. మరో సంఘటన చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. దేవాలయంలో బోధిస్తున్నప్పుడు చాలా మంది ఉన్నారు. అందుకు వారు ఆయన పట్టుకొన చూచిరి కానీ, ఆయన పట్టుకొన యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనక, ఆయన పట్టుకోవాలని ట్రై చేశారు కానీ ఆయన టైం రాలేదు కాబట్టి ఎవ్వడు ఆయన్ని పట్టుకోలేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఆయన భయపడో దాక్కుంటే వీళ్ళు వేటాడి వెతికి ఏదో బంకర్లలో దాక్కున్న సద్దాం హుస్సేన్ లాక్కొచ్చినట్టుగా, పాకిస్తాన్లో ఎక్కడో ఇంట్లో దాక్కున్న బిన్ లాడెన్ని అమెరికా సైనికులు పట్టుకున్నట్టుగా ఈ రోమా సైనికులు ఎక్కడో పిరికివాడై దాక్కున్న యేసుక్రీస్తును పట్టుకొచ్చాడు అనుకోకండి. ఎవడు ఆయన పట్టుకోలేరు. 1,00,000 మంది మధ్య ఉన్న ఆయన వద్దనుకుంటే ఎవడు ఆయన మీద చెయ్యి కూడా వేయలేరు. మరి ఇప్పుడు రోమా సైనికులు పట్టుకున్నారంటే తనకు తానే వారి మధ్యకు వెళ్ళి నేనే ఆయనని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఇష్టమై ప్రాణం పెడుతున్నాడు. నేనే పెడుతున్నాను ప్రాణం. 3 మేకులు. ఏమండి, 3 మేకులు వీకోలేని వాడు దేవుడా, ఏం దేవుడా అని అడుగుతున్నాడే రాధా మనోహర్ దాస్. నన్ను అడిగితే అతను అమాయకుడు అండి. ఈ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితమే పుట్టింది. ఎక్కడ పుట్టింది? యేసు ప్రభు ప్రక్కనే ఒకడు ఉన్నాడు.
సిలువలో ఆయనతో పాటు సిలువ పడిన ఇద్దరు దొంగల్లో ఒకడు అంటున్నాడు, నువ్వే మెస్సయ్యవైతే, నువ్వే రక్షకుడు అయితే నువ్వు ఆ 3 మేకులు పీక్కొని దిగి మమ్మల్ని కూడా రక్షించు. ఈరోజు రాధా మనోహర్ దాస్ అంటున్నారంటే ఆ మాట. ఆల్రెడీ సిలువలో దొంగ అన్నాడు, నువ్వు ఆ 3 మేకులు పీకేసుకొని నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించేసి. సిలువలో దొంగ అనడం ఏంటి? కింద ఉన్నటువంటి పరిచయులు కూడా అదే మాట అన్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? నీవు క్రీస్తువైతే క్రిందకి సిలువ మీద నుంచి దిగిరా అంటే ఆ మేకులు పీక్కొని దిగొచ్చాయి. ఏమండి, నువ్వో నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే రెచ్చిపోతాం, అంతే కదండి, రెచ్చిపోతాం. ఆయన్ని సిలువేసేసి ఆయన కొన ఊపిరితో ఉన్నప్పుడు, ఆయన బాధ అనుభవిస్తున్నప్పుడు క్రిందుండి ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు. నువ్వు నేనైతే ఏదేదో అయిపోతాం. కానీ యేసుక్రీస్తు ఏమాత్రం తొందరపడలేదు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, ఆయన తలుచుకుంటే ఈ చెక్క మొక్క ఒక లెక్క అండి, ఈ మేకులు ఒక లెక్క. అసలు ఆయన పవర్ ఏంటో తెలుసా? ముల్లోకాలను సృష్టించిన మహాదేవుడు, మహాచక్రవర్తి, సృష్టిని కలిగించిన మహాచక్రవర్తి, ఆరంభకుడు. ఆ మహాశక్తి తలుచుకుంటే రోమ ప్రభుత్వం ఉండదు, రోమ సైన్యం ఉండదు, అసలు ఈ భూమే ఉండదు ఆయన కన్నెర్ర చేస్తే. అలాంటిది తుచ్చమైన మానవులు ఆయన ముఖం మీద ఉమ్మివేయడం, పిడిగుద్దులు గుద్దడం, నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించని హేళన చేయడం, ఆయన వస్త్రాలు తీసేయడం, వాటిని పంచుకోవడం, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు అంటే చేతగనివాడు అనుకుంటున్నారేమో. నో. ఆ సిలువ మేకులు ఆయన ఏం చేయగలవంటే, ఆయన తలుచుకుంటే సిలువ మొక్కలైపోతుంది, మేకులు పొట్టు రాలినట్టు రాలిపోతాయి. కానీ ఆయన ఎందుకు సిలువ దిగలేదో తెలుసా? ఎందుకో తెలుసా? గలతీ పత్రిక చూడండి. చాలా మందికి తెలియని నిజం, మత ఛాందసవాదులకు కనువిప్పి మాట. ఎప్పటికైనా కళ్ళు తెరవాలి మత ఛాందసవాదులు. గలతీ పత్రిక అపోస్తులుడైన పౌలు ఎందుకు ఆయన మేకులు పీక్కోలేదో, ఎందుకు ఆయన చావును తప్పించుకోలేదో చెబుతున్నాడు. చూడండి 5వ అధ్యాయము గలతీ పత్రిక, ఏమంటే క్షమించండి 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఏమండి 10 కూడా చదువుదాం, క్షమించండి 10 కూడా చూద్దాం, 10 కూడా చూద్దాం, బాగా వినాలి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపానికి లోనై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా, ఇంక్లూడింగ్ యూదులు, ఇంక్లూడింగ్ ఇశ్రాయేలీలు, ప్రపంచమంతా శాపానికి గురైందండి. ఎస్, ఎందుకంటే ప్రతి మనిషి అవిధేయుడై, దేవునికి అవిధేయుడు, శాపగ్రస్తులు. ప్రపంచమే శాపగ్రస్తం. దేవుని శాపం ప్రపంచం మీద ఉంది. ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు ఎవరు? శాపగ్రస్తుడు. అంటే ఇశ్రాయేలీలే కాదు, మనము కూడా శాపం, పాపములతో నిండి దేవుని శాపానికి మనమంతా లోనయ్యాం, శాపగ్రస్తులమయ్యాం. ఓకే, మనసులో పెట్టుకోండి. ఎవరెవరు శాపగ్రస్తులు? ఇశ్రాయేలీలతో పాటు ప్రపంచమంతా, అన్ని జనులందరూ, టోటల్ మత ఛాందసవాదితో సహా. రైట్. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు చూడండి 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం, బాగా వినండి, క్రీస్తు మన కోసం శాపమై, కింద పుట్టినోట్లో ఏముందో చూడండి, శాపగ్రాహి అయి అంటే మనందరి శాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. మనందరి శాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మనం చిన్నప్పుడు కథల్లో కానీ, సినిమాలు, సీరియల్లో కానీ కొన్ని కథలు చూస్తూ ఉంటాం. ఎవరో దేవత వచ్చేసి కొడుకును శపిస్తే కొడుకట్ట కురూపైపోతాడట, కొడుకట్ట వికారమైన రూపం కలిగిన వాడైపోతాడట. అప్పుడు తల్లి ఆ దేవుణ్ణి ప్రార్థించి,
నా కొడుకుకు వచ్చిన శాపం ఏదో నాకు ఇచ్చేసి, నా కొడుకుని శాప విముక్తుని చేసి అని ప్రార్థిస్తుందట. నేను చిన్నప్పుడు విన్నా కదా. అప్పుడు ఆ దేవుడో కరుణించి కొడుకు మీద ఉన్న శాపం తల్లికి ఇచ్చేస్తాడట. అప్పుడు ఈ కురూపుతో ఉన్నటువంటి ఇతని రూపం తల్లికి వచ్చేస్తుంది, ఇతను శాప విముక్తుడవుతాడు. అది కథ. కానీ యథార్థగాదేంటో తెలుసా? ఈ ప్రపంచమంతా శాపానికి లోనై నిత్యాగ్ని దండనకు వెళ్ళవలసిన పరిస్థితి. అప్పుడు మహనీయుడైన క్రీస్తు ప్రపంచ మనుషులందరి శాపాన్ని ఎవరి మీద వేసుకున్నాడు? ఈ శాపాన్ని గ్రహించాడు. ధర్మశాస్త్రం ఒక మాట చెప్పిందండి, శాపమునకు లోనైన ప్రతి శాపగ్రస్తుడు మాను మీద వేలాడదీయబడవలెను. శాపగ్రస్తుడైన ప్రతివాడు ఎక్కడ వేలాడదీయబడాలి? మాను మీద. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మొత్తం మనందరినీ మాను మీద వేలాడదీయాలి. ధర్మశాస్త్రం చట్టం అయితే ఆ చట్ట ప్రకారం మనందరిని వేలాడదీయాలి, ఆ మత ఛాందసవాదితో సహా. కానీ మనలను కాపాడడానికి మన మీద శాపం ఎవరు వేసుకున్నారు? క్రీస్తు వేసుకొని నీ పక్షంగా నా పక్షంగా ఆయన నీ శాపాన్ని నా శాపాన్ని గ్రహించి ఆయన మాను మీదకు వెళ్ళి వేలాడుతున్నాడు. ఆయన ఏం దేవుడు 3 మేకులు పీక్కోలేదని నువ్వు ఎగతాళి చేస్తే నీ మాటకు రోషం వచ్చేసి ఆయన మేకులు పీక్కొని వస్తే నీకు నాకు క్షమాపణ లేదు. నువ్వెంత రెచ్చగొట్టినా, నీ చేత సాతాను ఎంత రెచ్చగొట్టించినా, పరిచయాలు రెచ్చగొడుతున్నారు, ప్రక్కనున్న దొంగ రెచ్చగొడుతున్నాడు. ఏమని? మేకులు పీక్కేసి వెళ్ళిపో, నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, దేవుని కుమారుడు కదా, మేకులు పీక్కొని వెళ్ళిపో. యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడే, దేవుడే. ఆయన అనుకుంటే మేకులు సిలువ ముక్కలు చేసి దిగిపోగలడు. అది జరిగిన రోజున ఈ ప్రపంచానికి శాపము పోదు. ప్రపంచం మీద ఉన్న శాపం పోవాలంటే యేసుక్రీస్తు సిలువపై ఏం చేయాలి? చనిపోవాలి. అంటే ఓ మత ఛాందసవాది రాధా మనోహర్ దాస్, నీ పాపాన్ని క్షమించడానికి, నీ శాపాన్ని తీయడానికి ఆయన సిలువ మీద వేలాడాడు. సిలువ మేకులతో తనను తాను ప్రాణం తీసుకున్నాడు. అంతే తప్ప మేకులు పీక్కోలేక కాదు. గ్రహించలేని మూర్ఖులు, అందులు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. కొలసి పత్రిక, నీ శాపం ఆయన తీసుకున్నాడు. కొలసి పత్రిక 2వ అధ్యాయము, కొలసి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏమండి? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అపరాధుల వలన కొందరు సున్నతి పొందకపోవటం వలన కొందరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టింది యేసుక్రీస్తు దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నీ మీద నా మీద ఉన్న రుణపత్రాన్ని కొట్టేశాను అంటున్నాడు. ఆయన సిలువ మేకులు కొట్టుకొనకపోయి ఉంటే నీ మీద నా మీద ఉన్న రుణపత్రం పోయేది కాదు. నీకు నాకు విరోధంగా ఉన్న ఆ రుణపత్రము పోయేది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భయపడ్డాడంటే? యేసుక్రీస్తు భయపడ్డా? శత్రువులను కూడా క్షమించాడు. ఇది క్షమాయుగం. శత్రువులను కూడా క్షమించాడు. శిలువ ముందు ఆయన వేలాడుతుంటే హేళన చేస్తున్నారండి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. వీరెరుగరు. ఏమంటే నాకు ఒక డౌట్ వచ్చేదండి. ఏంటి అంత ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలియదండి? వాళ్ళందరూ చిన్నపిల్లలు కాదు కదండి, వయసులో పెద్దవాళ్ళే కదండి. తామేం చేస్తున్నా వాళ్ళకి తెలియదా? అసూయ చేత, ఈర్ష్య చేత యేసుక్రీస్తుని అప్పగించారు. ఆయన తెలియదు అని ఎందుకో తెలుసండి, వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆయన తన నోటితో తండ్రి వీళ్ళను సర్వనాశనం చేయి, శిక్షించు అని ఉంటే ఏమైపోయేవారో మత ఛాందసవాదులు, ఏమైపోయేవాళ్ళు. ఆయన శత్రువులను కూడా ప్రేమించి శత్రువును సైతం క్షమిస్తాడు అనడానికి
నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం. ప్రియులారా, తల వంచండి, ప్రార్థన చేస్తాం. కలిగిన తండ్రి, మీ కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి మా శాపాన్ని గ్రహించి మా మీద రుణముగా ఉన్న పత్రాన్ని శిలువకు మేకులు కొట్టాడు. ఒకవేళ ఆయనే శిలువను తప్పించుకున్న, మేకులను తీసుకొని క్రిందికి దిగిన ఈ ప్రపంచంపై ఉన్న శాపము పోదు. తాను పెట్టాలనుకున్నప్పుడే ప్రాణం పెట్టే అధికారం ఆయనకుంది. తాను వద్దనుకుంటే తప్పించుకునే అధికారం ఆయనకుంది. కానీ తన అధికారాన్ని వినియోగించుకొనక మా పాపాలు పోవడానికి తన రక్తాన్ని చిందించి మమ్మను క్షమించిన మహనీయుడు క్రీస్తు. ఈ నిజం ఈ ప్రపంచంలో దిక్కులు పెక్కటిల్లేలా చాటే ధన్యత మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.